అందరికీ నమస్కారం. శ్రీ మాతృ నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి జూన్ 9వ తేదీ సోమవారం రోజున ఇది జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకున్న వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. జూన్ 9వ తేదీన సోమవారం నాడు వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే వీరు రేపటి రోజున చేయాల్సిన పనులు అలాగే తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని కొత్తగా ఆలోచించి మరి తెలుసుకొని ఒకటికి 2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారే తప్ప అనవసరంగా ఏది కూడా అంటే అర్ధాంతరంగా ఏ విషయాన్ని కూడా ముగించరు. అలాగే ఆ విషయాన్ని ఏదైనా పట్టించుకున్నారంటే మాత్రం చివరి వరకు దాన్ని పనైనా కానీ అంతే, కార్యమైనా కానీ అంతేనండి. రేపటి రోజున నిజంగా వీరి జీవితంలో శని భగవానుడు మంచి అవకాశాన్ని అయితే వరంగా వీరికి ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో వీరికి చాలా మంచి అనుకూలమైనటువంటి రోజుగా రేపు చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి మీ పైన విపరీత కోపానికి కూడా పెంచుకోవాలి. మరి ఆవిడెవరు, ఎలా మీకు తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఏంటో కూడా తెలుసుకోండి. ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే చేసేటువంటి పనులను గమనిస్తే చాలా గంభీరమైనటువంటి అలాగే గొప్ప భావంతో కనిపిస్తారు, కానీ చాలా మంచి హృదయులు. అలాగే ఎదుటి వ్యక్తుల దగ్గర ఏదైనా కష్టం వస్తున్నా అనుకుంటారండి, ఎంతో కొంత సహాయం అయితే చేస్తారు. ఎంతగా అంటే వీరి దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వీరు చేయాలనుకుంటే మాత్రం ఏదైనా కానీ పక్కన వారిని అడిగినా సరే ఆ సహాయాన్ని అయితే ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆ సహాయాన్ని అయితే అందిస్తారు. ఇంకా మీకు తెలియనటువంటి ఒక చేదు నిజం కూడా మీకు తెలిసే అవకాశాలు రేపటి రోజున చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ సన్నిహితుల ద్వారా కావచ్చు, శ్రేయభిలాషుల ద్వారా కావచ్చు, బంధువర్గం కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క రేపు పాజిటివ్నెస్ అనేది రేపు అందరు కూడా రేపు తీసుకురాబోతున్నారని చెప్పాలి. కొంతమంది వ్యక్తులు కూడా సలహాలు సూచనలు తెలియజేయడం, మీ మంచి కోరి ఏదో ఒక విషయాన్ని మీతో చెప్పడం, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ప్లస్ పాయింట్లు అవుతాయి. రేపటి రోజున మీ ఆలోచన విధానంతో చాలా గొప్ప గొప్ప పనులు కూడా మీరు ఎంచుకుంటారు. ఏదైనా కానీ పనిని స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచించినటువంటి పనిని రేపటి రోజున స్టార్ట్ చేస్తారండి. అయితే ఇంకా చెప్పాలంటే మీకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నటువంటి కొన్ని పనులు కొంచెం వెనుకబాటు పడడం, మీరు టైంకి అనుకున్నటువంటి సమయంలో మీ పనులు ఏ పని కూడా జరగకపోవడానికి కారణం కూడా ఒకటైతే ఉంది. అది కూడా మీలో ఏర్పడినటువంటి భయం. ఈ భయం కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల వలన లేదా శ్రేయభిలాష వలన సూచన వలన మీ మంచి కోరి మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోవడం అయితే జరుగుతుంది రేపటి రోజున. అలాగే మీ మంచి కోరి ఏదైనా కానీ ఒక మాట కానీ సలహా కానీ ఇచ్చినప్పుడు మీరు వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక పని కోసం నా కోసం కదా వీరు ఒక మాట చెప్తున్నటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా పనిని అనుకున్నటువంటి ఏదైనా కానీ చక్కగా మీరు ఒకరి ద్వారా కానీ మీకు ఆలోచన విధానంతో మీరు ఉన్నత స్థితికి అయితే రావడానికి ఉపయోగపడుతుంది. మంచి మాట చెప్తే మీకు అది బెనిఫిటే కదండి. కాబట్టి ఈ విధంగా ఆలోచించడం కూడా మంచిదే. అలాగే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు ఏదైనా సలహా ఇస్తే తప్పకుండా సలహాను మీరు పాటించగలిగితే మీకు వెనుకపాట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయండి. అలాగే పనుల్లో మంచి విజయం కనిపిస్తుంది. ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారు రేపటి రోజున అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ పనులు చాలా బిజీగా గడుపుతారు. అలాగే కొంతమంది వ్యక్తులతో మీకంటూ కొంచెం తక్కువ స్థాయిలో కానీ ఎక్కువ స్థాయిలో కానీ ఉన్న వ్యక్తులతో కొంచెం గొడవలు పడేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. జాగ్రత్తగా ఆలోచించుకొని వారితో మాట్లాడండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారు జాతకులు ఎవరైతే ఉన్నారో ఎంతటి గటికులు అంటే ఏ పనైనా కానీ మొదలు పెట్టారంటే చెప్పుకున్నాం కదండి, ఆ పనిని పూర్తయ్యేంత వరకు మధ్యలో విడిచిపెట్టారు. ఎంతకైనా కానీ వెళ్తారని చెప్పుకోవాలి. స్నేహితులతో కూడా ఎక్కువ సమయం కూడా గడుపుతారు, ఎక్కువ ఇష్టపడుతుంటారు. వీరున్న చోట సంతోషం అనేది ఎప్పుడు కూడా వెలువరిస్తూ ఉంటుంది. అయితే రేపటి రోజున ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైనటువంటి నిజాలు కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే మీ గుండె ధైర్యంగా ఉంచుకునే సమయం అని చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా ఏంటంటే సుఖ సంతోషాలతో నిండిపోయి ఉండాలని చెప్పి ఎక్కడా లేదండి. మనం అనుకుంటూ ఉంటాం కానీ అది కుదరనటువంటి పని. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా మనం ఫేస్ చేయవలసి ఉంటుంది, తప్పదు. కాబట్టి రోజులన్నీ కూడా మనం అనుకున్నట్టుగా అనుకూలంగా ఉండవు. అలా అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. అది మూర్ఖులు కూడా అంటే రోజు కొన్ని వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి మూర్ఖులు కూడా. ఇప్పటి కలియుగంలో వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే బంధుమిత్రులు ఎవరైనా అనారోగ్య పాలవ్వడం కావచ్చు, ఏదైనా ఆకస్మిక సంఘటన అనేది మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు, ఇలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించి ఏదైనా విషయం కావచ్చు. ఈ విషయాల్లో
భయంకరమైనటువంటి ఒక చేదు నిజమైతే మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. నిరాశపరచవచ్చండి ఆ విషయం అయితే, కానీ ఒత్తిడి గురి కాకండి. ఈ విషయం కూడా ఎవరైనా కానీ ఒక మహిళ ద్వారా అయితే మీకు తెలుస్తుంది. ఇక గ్రహస్థితి అనేది మీకు రేపటి రోజున కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూలమైన సంఘటనలు కూడా మీరు చోటు చేసుకోబోతున్నారు. కాబట్టి అనుకూలంగా మార్చుకోవడానికి భగవంతుడి మీద ఆధారపడి ఉండడం తప్ప చేసేది ఏం లేదు. కాబట్టి చేయవలసిందల్లా కూడా మీ పనిని మీరు నిత్యం కూడా చేసుకుంటూ దైవారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే నవగ్రహ ఆరాధన చేసుకొని మీ యొక్క గ్రహస్థితి అనేది పూర్తిగా మారిపోతుంది. అన్నీ కూడా ప్రతికూలమైన సమయాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయని చెప్పుకోవచ్చు. అయితే మీకైతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో కాస్త గ్రహ పరిస్థితులు కొంచెం మీ మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపించకుండా ఉంటుంది. కాబట్టి భయంకరమైనటువంటి చేదు నిజాలను దైవానుగ్రహం మీద మీరు పూర్తిగా భారం వేసేసి భగవంతుడికి అర్పించేస్తే మీ పనులు మీరు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే ఆ ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు. ఇంకా అయితే ఒక మహిళ ద్వారా మీరైతే ఒక మహిళ మీ మీద పగపట్టిందని చెప్పుకున్నాం కదండి. ఆ మహిళ ద్వారా మీరు ఏంటంటే కొన్ని చేదు నిజాలను కూడా తెలుసుకుంటారు. అలాగే కాస్త ఒత్తిడికి కూడా గురవుతారు. అలాగా స్త్రీ మీకు కొంచెం ఎక్కువగా కోపంగా మీ పైన రావచ్చండి. అంటే మీకు ఆ వ్యక్తి కావచ్చు, లేదంటే కుటుంబ వ్యక్తి కావచ్చు, తెలియనటువంటి వ్యక్తి కావచ్చు, చెప్పాలంటే మీ యొక్క మంచి కోరటువంటి చాలా రోజులు మీ మంచి కోరుతూ మీ సన్నిహితంగా ఉంటూ నటిస్తూ కొంచెం మీకు రివర్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవకాశం అనేది కనిపిస్తున్నాయి. ఏదైనా కోపం వచ్చిందనుకో, మీ కోపంలో వారిని ఏదైనా ఒక మాట అన్నారనుకోవడానికి ముందు రోజులలో ఏదైనా కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆమె మీపై పగపట్టింది కాబట్టి ఆమె ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలనేటువంటి విధానంగా చూస్తుంది. కాబట్టి అటువంటి ఛాన్స్ అనేది మీకు కల్పించకుండా మీరు కూడా ఎక్కువ కోపడకుండా వృద్ధ స్వభావమైనటువంటి మాటలతో కొంచెం ఆమెను అవాయిడ్ చేయడం కానీ, లేదంటే ఆమెను మీరు కాస్త దూరం అవ్వడం ఇలాంటివి చేసుకోండి. ఇక మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించేలోపు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీరు పూర్తిగా విడిచిపెడితేనే మీకు మానసికమైన ఆరోగ్యం బలపడుతుంది. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా పక్కన పెట్టండి. కొన్ని ఆలోచనలు మన మనసును తినేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా మీరు చేస్తున్నట్లయితే మీకు మానసికమైనటువంటి అనారోగ్యం తప్పకుండా దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకున్నటువంటి మాటలు మాట్లాడుకోవడం, దైవారాధన చేసుకోవడం, దైవానికి సంబంధించినటువంటి భక్తి గీతాలు వినడం, అలాగే భగవంతుడి సేవలో గడుపుతూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు దాన ధర్మాలు చేయడం, సంఘ సేవలు చేసుకుంటే కూడా పూర్తిగా మీ మనసు అనేది నెగిటివ్ ఆలోచన నుండి బయటపడుతుందండి. మీకు మనశ్శాంతి కలుగుతుంది. అలాగే రేపటి రోజున చెప్పాలంటే పాల వ్యాపారానికి సంబంధించిన వారు ఈరోజు ఆర్థికంగా మంచి ప్రయోజనాలను చూస్తారు, లాభాలను పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైనటువంటి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం రేపటి రోజున జీవితంలో రాసిపెట్టింది. అలాగే మీరు రేపటి రోజున గుర్తుండిపోవడానికి దైవారాధన చేసుకోండి. అంటే దైవారాధన చేసుకోలేము మేము, రేపటి రోజున మా పనులు మేము బిజీగా ఉంటామని చెప్పి అనుకుంటే కనీసం దైవ నామస్మరణ అయినా సరే చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి రేపటి రోజున ఎలాగో సోమవారం కాబట్టి ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, జయ శ్రీకృష్ణ అనేటువంటి ఈ యొక్క నామాలను రేపటి రోజున మీరు కనుక స్మరించినట్లయితే దైవానుకూల గ్రహం మీపై నిండుగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎంతమంది అంటే మంచి మాటలు చెప్పినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే చెవిన పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంచెం గంభీరంగాను గర్వంగాను మనస్తత్వం, మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే పూర్తిగా మంచి మనస్తత్వం మీకు. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులు మంచి ఏదైనా ఒక విషయం చెప్పినా కూడా మీరు చెప్తే మేము చేయాలన్నట్టుగా ఉంటారు. కాబట్టి అటువంటి విషయాల్లో మూర్ఖంగా, గంభీరంగా, గర్వంతో ఆలోచించకుండా ఎక్కువగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారని, అంటే ఏదైనా కానీ కోపం వచ్చినా ఏదైనా కానీ మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందండి. మన కోపాన్ని తగ్గించేసుకొని చక్కగా అయితే రేపటి రోజున మీ పనులు మీరు గడుపుతూనే దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. మీ గురించి కొంచెం అర్థం చేసుకుంటారు. మీరు ఏదైనా పోగొట్టుకుంటే మీరు కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు ఇది. మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకు ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ రాతలలోనూ, మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి. వారి సంతోషం రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. వృషభ రాశి వారికి శుక్రవారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు.
వృషభ రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9, పరిహారం వచ్చేసి